మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ గూండాల అరాచకం పరాకాష్ఠకు చేరింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కాంగ్రెస్ రౌడీలు దాడికి తెగబడ్డారు. అయితే ఆలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డిపై దౌర్జన్యం చేస్తూ దాడి చేశారు. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో మల్లారెడ్డి మాట్లాడుతున్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాటల సౌండ్ పెంచారు. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డిపై అయితే కాంగ్రెస్ రౌడీలు దాడికి తెగబడ్డారు. సో బికాజ్ ఇక్కడ బీఆర్ఎస్ నేతలని కాంగ్రెస్ రౌడీలు టార్గెట్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేటలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి 6 కౌన్సిలర్లతో సమావేశం పెట్టుకుని ఒక కౌన్సిలర్ ఇంట్లో కూర్చున్నటువంటి సందర్భంలో అటుగా వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార రథం మల్లారెడ్డిని చూసి వారి ఇంటి ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి దాదాపు 45 నిమిషాల పాటు ఆ వెహికల్ ని కాంగ్రెస్ ప్రచార రథాన్ని ఆ ఇంటి ముందు పెట్టి ఆ సమావేశం చేయడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ పోలీస్ అధికారులు ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతసేపు వారించినప్పటికీ వాళ్ళు వినలేదు. పోలీసులకు సమాధానం చెప్పాలని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా చెప్పకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు వెళ్లి సౌండ్ తగ్గించండి, మా సమావేశం నడుస్తుంది అని అనేక రకాలుగా ప్రాధాయపడ్డారు. కానీ వాళ్ళు వినకుండా ఆ ప్రచార రథాన్ని బండి ఇంజన్ ఆఫ్ చేసేసి లాక్ చేసుకొని సౌండ్ ను ఫుల్ గా పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయిన సందర్భంలో సమావేశానికి అనేక రకాలుగా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. అక్కడికి వెళ్లి ఆపేయడానికి ప్రయత్నించే సందర్భంలో పెద్ద ఎత్తున రాళ్లు కర్రలతో తీసుకుని బీఆర్ఎస్ నాయకుల పైన కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రచార రథంతో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా దాడి చేశారు. నేరుగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాహనాన్ని కూడా పూర్తిగా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ రౌడీలు చేసిన దాడిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు అద్దాలు ధ్వంసం కావడంతో పాటు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కూడా తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో కేవలం రౌడీల రాజ్యం నడుస్తుందని చెప్పడానికి ఈ ఇన్సిడెంటే ఒక ప్రధాన ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అనేక రకాలుగా ఇట్లా దాడి చేస్తూ కాంగ్రెస్ రౌడీలు చేసినటువంటి దాడిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు అద్దాలు కూడా ఇవాళ ఆయన మీడియాలో చెప్పుకొచ్చారు. మొత్తం ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నా కూడా కనీసం అధికార పార్టీ పట్టించుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, ఇవన్నీ చూస్తా ఉంటే రాష్ట్రంలో ఎట్లా లాండ్ ఆర్డర్ ఎట్లా డిస్టర్బ్ అవుతుందో చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో అంతిమంగా న్యాయనేతలు ప్రజలైనటువంటి విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తోంది. మల్లారెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడం కాకుండా బీఆర్ఎస్ నాయకులపైన పెద్ద ఎత్తున దాడికి పాల్పడటం, అక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి సమావేశం నడుస్తూ ఉంటే అక్కడ నుంచి వెళ్లిపోవాల్సినటువంటి ప్రచారం కూడా దాదాపు 45 నిమిషాల పాటు ఒకే దగ్గర కాంగ్రెస్ వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రచారం ఆపి సౌండ్ పెట్టి కదింపు చర్యలకు పాల్పడడం, దాన్ని ఆపమని చెప్పినందుకు తిరగబడి కుట్టడం, వాహనాలను దొంగిలించడం, ఈ రకమైనటువంటి కల్చర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెంచి పోషిస్తున్నటువంటి తీరు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సహా మంత్రులందరూ కూడా బుల్డోజర్ రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి వేళ ఇవాళ ఎక్కడ ఏం చేయాలో తెలియక బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణను చూసి ఓర్వలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పడానికి ఇవాళ మేడ్చల్ జిల్లా మల్కాపూర్ లో జరిగినటువంటి ఇన్సిడెంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి దాడుల ద్వారా ప్రజాస్వామ్య దేశంలో ఎవరు గెలవలేస్తున్నారు. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేటలో ఇవాళ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి దాడితో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గుండాయిజం ఏంటో అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమ ఇళ్లలో తమ
పార్టీ క్యాండిడేట్ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో తిరగబడి దాడి చేయడం, సౌండ్ పొల్యూషన్ సృష్టించడం, పక్కన ఉన్నటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఇది పోలీసులను అడ్డం పెట్టుకొని చేసినటువంటి రౌడీ రాజ్యం లాగా మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని తర్వాత భాస్కర్ అక్కడ గొడవ సద్దుమణిగిందా లేకపోతే ఇంకా బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ నేతలు ఈ ఇన్సిడెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు, కానీ పోలీసులు దీనిపైన స్పందించలేదు. మల్లారెడ్డిని దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు సందర్భంలో పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఒకవేళ మల్లారెడ్డి ఎదురుగా ఉంటే మల్లారెడ్డి పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించారనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఒక క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆ కార్యకర్త పైన అంగీని మొత్తం చింపేసి ఆయన తలపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం దాడి చేయడమే లక్ష్యంగా ఇవాళ ప్రజాదరణ జరుగుతున్నటువంటి సందర్భంలో దాడి చేయడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోలీసుల అండదండలతో మితిమీరినటువంటి ఆకృత్యాలు చేస్తోంది. రౌడీల అవతారం ఎత్తి పోలీసులను రౌడీలకు సపోర్ట్ గా పెట్టుకున్నటువంటి సన్నంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అయితే కొనసాగుతుంది. ఇటువంటి రౌడీ రాజ్యంతో ఎప్పటికీ ఇట్లాంటివి ముందుకు పోలేదనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి అనేక రకాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓటు అనేటువంటి దాన్ని దొంగలించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఒకసారి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ ఇట్లాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాల్గడి మలక్పేట్ టీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులకు ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఇవాళ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ చూస్తే అక్కడ ఒక పోలీసులే కావాలని గొడవ పెట్టించినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ డౌన్ అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అనుచరులతో అభ్యర్థి ఇంటికి చేరుకొని గేటు బయట బైఠాయించి కావాలని గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ కేవలం ఓట్ల కోసం ఎంత నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. వెంటనే పోలీసులు ఇన్సిడెంట్ పై కేసు రిజిస్టర్ చేసి దీనిపై చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో వాళ్ళకు సరైన గుణపాఠం చెప్తామంటూ మల్లారెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో దీనిపైన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. లాల్గడి మలక్పేట్ల మా క్యాండిడేట్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో మేము మా కౌన్సిలర్లతో మీటింగ్ పెట్టుకున్నాం. ఇంకా 5 కౌన్సిలర్లు ఉన్నారు మలక్పేట్ల. కౌన్సిలర్తో మీటింగ్ పెట్టుకుందామని నేను మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కేటీఆర్ గారి ఇన్ఛార్జ్ ఇద్దరం వచ్చి కూర్చొని మా మీటింగ్ పెట్టుకుంటే దానికి పెద్ద ఎత్తున నేను నా కారు వచ్చేది చూసి నేను ఇంట్లోకి వచ్చేది చూసి నా కారును చూసి ప్రచారం బండి పంపించి పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి ½ అవర్స్ ఫుల్ సౌండ్ పెట్టి నడిపిస్తారు. అయ్యా మా వాళ్ళు పోయి అడిగి జర మా మీటింగ్ నడుస్తుంది మీరు ఇది చేయండి అని చెప్తే కూడా ఇంకా ఎక్కువ పెట్టి ఇంకా చేసేసి మా వాళ్ళంతా రిక్వెస్ట్ కూడా చేస్తే వాడు ఏం చేసాడు, బండికి తాళం వేసి సౌండ్ పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మా వాళ్ళు ఏం చేశారు, ఆ వైరాన్ని తీసేస్తే సౌండ్ తక్కువ అవుతుంది తీస్తుంది పోయి ఇవి అక్కడికి వెళ్ళి వచ్చి దబా 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 కొడుతూనే ఉన్నారు. ఆయన ఎత్తి వల కొడుతూనే ఉన్నారు, రాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు. మనుషులు లోపడదా కూరుకొచ్చారు. మా వాళ్ళు కూడా ఎక్కడ మా వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళు 100 మంది వచ్చి దర్వాజా నూకారు. మా వాళ్ళు గన్మెన్లు అంతా దర్వాజా కడ కాపలు నిలబడి దర్వాజా బంద్ చేసి కూర్చున్నారు. లేకపోతే మమ్మల్ని కూడా చంపుతుంది. ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది ఇది? ఆయనకి ఎందుకు అట్లా అంత దౌర్జన్యం? మేము రిక్వెస్ట్ చేసినాం. పోనీ ఇక్కడ ప్రెస్ రిపోర్టర్ ఉన్నారు, టీవీ5 సత్యనారాయణ ఉన్నాడు మా ముంగట, వాళ్ళందరూ కూడా బయటికి పోయి చూసారు. వాళ్ళంతా వీడియోస్ ఉన్నాయి. అవసరం ఏముంది? మా ఇంట్లో మేము కూర్చుంటే వాళ్ళు వచ్చే అవసరం ఏముంది? మా ఇంటి ముంగట్టుకు వచ్చి ఉల్టా ధర్నా చేస్తారు. మల్లారెడ్డి డౌన్ అంటున్నారు. అరే ప్రజలకు పోయినరా, ఓట్లు అడుగురా. ప్రజలలో మీకు బొగ్గం లేకపోతే మమ్మల్ని కొడితే మమ్మల్ని చేస్తే దౌర్జన్యం చేస్తే ప్రజలు ఓట్లేస్తారు. ఇది ప్రజా సామ్రాజ్యమా? ఇది ఓటమి భయంతో ఎలా చేస్తున్నారు అనుకోవచ్చు సార్. అంతే కదా. మేము వాళ్ళ ఇంటి ముంగటికి పోయినామా, వాళ్ళు ప్రచారం చేస్తుంటే వద్దన్నమా, వాళ్ళే మా ఇంటి ముంగట బండి అర్ధగంట సేపు అయినాక మేము రిక్వెస్ట్ చేసినాం. అది కూడా ఇది జర సౌండ్ తక్కువ చేయరు, జర ముంగటికైనా దింపుకో వెనకకైనా దింపుకో అని చెప్పారు మా వాళ్ళు. అది మేము ఈయనే కూర్చున్నాం, ఇట్లనే ఇదే సీట్లో కూర్చున్నాం.